ఏపీలోని బనకచెర్ల ప్రాజెక్టుపై ఢిల్లీలో కీలక సమావేశం ప్రారంభమైంది. బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రం ముందు ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు పెట్టనుంది. పోలవరం నుంచి బనకచెర్లకు నీటి తరలింపు ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖకు ఏపీ అధికారులు వివరాలు అందించనున్నారు. 81,000 కోట్ల రూపాయలతో ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టును ప్రతిపాదిస్తోంది. ఏపీలోని బనకచెర్ల ప్రాజెక్టుపై ఢిల్లీలో కీలక సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు పైన కేంద్రంలో కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. నదుల అనుసంధానంపై ఏపీ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఏదైతే ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేతుతో పాటు ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ సమావేశం ప్రారంభమైంది. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని వాడుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రీ ఫీజిబిలిటీ నివేదికను కూడా ఇద్దరు కేంద్ర మంత్రులకు ఆయన అందజేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ప్రాజెక్టు పైనే ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రతిపాదనలలో కేంద్ర మంత్రిత్వ శాఖలో కొంత కదలిక వచ్చింది. తెలంగాణ సహా సంబంధిత రాష్ట్రాల అభ్యంతరాలను తెలుసుకునే ప్రయత్నంలో కేంద్ర జలశక్తి కూడా ప్రయత్నం చేస్తోంది. పెద్ద ఎత్తున వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు ఆర్థిక అంశాలు, అంటే నిధులను ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఏ విధంగా మీరు ఈ ప్రాజెక్ట్ ను చేపడతారు, కేంద్ర ప్రభుత్వం ఎంత కావాల్సి ఉంటుంది అన్న అంశాలపైన కేంద్ర ఆర్థిక శాఖ దృష్టి సారించింది. ముందుగా పోలవరం బనకచెర్ల పూర్తయితే ఆ తర్వాత పెన్నా కావేరీ అనుసంధాన ప్రాజెక్టు పై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ రోజు సమావేశంలో పోలవరం నుంచి బనకచెర్లకు నీటి తరలింపు ప్రాజెక్టు పైన కేంద్ర ఆర్థిక శాఖకు రాష్ట్ర అధికారులు పూర్తి వివరాలను ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అందజేయబోతున్నారు. 81,000 కోట్లతో ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. ఈ ప్రాజెక్టుతో రైతులకు, అదేవిధంగా ప్రజలకు కలిగే ప్రయోజనాలను రాష్ట్ర ఆర్థిక అదేవిధంగా నీటిపారుదల శాఖ అధికారులు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వివరించబోతున్నారు. ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు, నీటి పంపిణీ విధానం, భూసేకరణ, ప్రజలకు వచ్చే లాభ నష్టాలపైన ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక నివేదికను కూడా తయారు చేసి దాన్ని ఈ యొక్క సమావేశంలో అందజేయబోతున్నారు. భవిష్యత్తులో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టు గా కూడా ఉంటుందన్నది అధికారులు చెప్తున్నటువంటి మాట. తెలంగాణలో అందిస్తున్నటువంటి అభ్యంతరాలను కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.